మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. మొదటి దశ దుకాణాల సంఖ్య తగ్గిస్తూ బెల్ట్ షాపుల మీద ఉక్కు పాదం మోపుదామని చెప్పి మొదటి దశగా చెప్తాను. అంతేకాకుండా మొదటి దశలో మద్యం వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో పెద్ద ఎత్తున వివరించేందుకు సినిమా, టీవీ, పత్రికల మాధ్యమాలన్నీ కూడా ఉపయోగించుకుంటామని చెప్తా ఉన్నా. మద్య నిషేధం కోసం ఉద్యమం నడిపిన చరిత్ర మన రాష్ట్రంలో మీడియాకు ఉంది. వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకుంటాం. మద్యం ధరల్ని షాక్ కొట్టే విధంగా పెంచుతాం. ఇవన్నీ కూడా మొదటి దశలో చేస్తాం. రెండవ దశకు వచ్చేసరికి మద్యం ధరలు పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేకుండా ఇంకా షాక్ కొట్టేలా పెంచుతాం. ప్రసార మాధ్యమాలలో, మీడియాలో క్యాంపెయిన్ అనేది మద్యం తాగితే జరిగే నష్టాలు, మద్యం తాగకుండా ఉంటే వచ్చే లాభాల గురించి ఇంకా ఎక్కువగా మీడియాలో క్యాంపెయిన్ చేపిస్తాం. అంతేకాకుండా ధూమపాన వ్యతిరేక ప్రచారం మాదిరిగానే దేశమంతటికి కూడా వర్తించేలా మద్యపానాన్ని మాన్పించే దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని, ఇతర రాష్ట్రాలను, ఉన్నత న్యాయస్థానాలను కూడా పూనుకునేలా వారిని కూడా ఒప్పించే దిశగా అడుగులు వేస్తాం. అంతేకాకుండా మద్యాన్ని మానుకునేందుకు సిద్ధపడి ముందుకొచ్చిన వ్యక్తులందరికీ కూడా ప్రతి నియోజకవర్గంలో రీహాబ్ సెంటర్ పెడతాం. ప్రతి నియోజకవర్గంలో రీహాబ్ సెంటర్ని పెట్టి, రీహాబిలిటేషన్ సెంటర్ని పెట్టి మద్యాన్ని మానుకునేందుకు ముందుకొచ్చిన వాళ్ళందరికీ కూడా డాక్టర్లను పెట్టి వైద్యం చేయించి రీహాబిలిటేషన్ సెంటర్ని పెట్టించి వాళ్ళకు తోడుగా నిలబడతాం. మూడవ దశలో మద్యాన్ని కోటీశ్వరులు మాత్రమే కొనుగోలు చేసే విధంగా 5 స్టార్ హోటళ్ళు, 4 స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం లభించేలా నియంత్రణ చేస్తాం. తాగి ఒకవేళ లివర్ చెడిపోతే ఏ అమెరికాకో వెళ్ళో వైద్యం చేయించుకునే పరిస్థితి ఉన్న వాళ్ళకే ఆ మద్యం అందుబాటులోకి వస్తుంది. తాగి చెడిపోతే వాళ్ళే చెడిపోతారు. మద్యాన్ని నియంత్రించే దిశగా రేట్లు విపరీతంగా పెంచడమే కాకుండా కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. మూడో దశలో మద్యం తయారు చేసినా, మద్యం అమ్మినా ఆ శిక్షలు భారీగా ఉండేట్టుగా, 7 ఏళ్ల పాటు జైలుకు పోయే పరిస్థితి కూడా కల్పించేట్టుగా చట్టాలను మారుస్తాం. ఈ 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ప్రతి కుటుంబంలోనూ చిరునవ్వును చూడాలన్న తాపత్రయంతో చేస్తా ఉన్నాం.